హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గోల్డ్ టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్ విత్ ఇన్ 4 days. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్. ఈ వీక్ మండే 13th వీడియో చేశాను ఫ్రెండ్స్. గోల్డ్ పర్టికులర్ టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పేసి. నిన్న ఫ్రైడే ఫ్రెండ్స్ 17th టార్గెట్ హిట్ అయింది విత్ ఇన్ 4 days. సో టార్గెట్ రీచ్ అయ్యే ప్రాసెస్లో మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఎలా మూమెంట్ అయిందో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ బ్రీఫ్గా. ఇది గోల్డ్ XAUSD అంటాం మనము టెక్నికల్ టర్మ్స్లో. సో డైలీ చార్ట్ ఇది. సో మార్కెట్ అనమాట ఆల్మోస్ట్ 2355 360 దగ్గర మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు నేను 13th మండే మార్నింగ్ నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. సో అక్కడ ప్రైస్ గమనిస్తే 2355 360 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ కంపల్సరీ 2400 లెవెల్కి వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ అదే జరిగింది. ఇక్కడ చూడండి, నేను చెప్పిన రోజు మార్కెట్ పుల్ బ్యాక్ అయింది. అక్కడ నుంచి 1 2 3 4 సో 4 daysలో మార్కెట్ అనేది 2400 టార్గెట్ అయిపోయాను. 2414 ఎగ్జాక్ట్ స్టిల్ 14 పాయింట్ నేను చెప్పిన టార్గెట్ అంటే పైన డైలీ క్యాండిల్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో నేను ఎలా చెప్పానంటే వీడియోలో మీకు బ్రీఫ్గా చేస్తాను. సో ఇక్కడ చూడండి, మార్కెట్ డౌన్ఫాల్ అయిన తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ అయింది. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ అయిందో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను మార్కెట్ పైకి వెళ్తుందని గెస్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ స్వింగ్ హై గమనిస్తే మనకి 2352 ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఫ్రెండ్స్. సో ప్రీవియస్ స్వింగ్ని డామినేట్ చేస్తూ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయింది 10th. సో ఈ క్యాండిల్ హై గమనిస్తే మనకి 2378, క్లోజ్ గమనిస్తే 2360. సో హై ఈ క్యాండిల్ ప్రీవియస్ స్వింగ్ 52. సో 60 ఆల్మోస్ట్ 8 పాయింట్స్ పైన క్యాండిల్స్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ప్రీవియస్ స్వింగ్ ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగే డైలీ క్యాండిల్స్కి బ్రేక్ అయ్యి సక్సెస్ఫుల్గా క్లోజ్ అవుతుందో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది 70-80% ప్రాబిలిటీ పైకి వెళ్ళడానికి హ్యూజ్ ప్రాబిలిటీ ఫ్రెండ్స్. సో అదే జరిగింది. ఇక్కడ చూడండి, హవర్లీ క్యాండిల్స్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 2372 ఇక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ అయింది. సో పుల్ బ్యాక్ అయిన ప్రైస్ గమనిస్తే మార్కెట్ ఆల్మోస్ట్ 2330 ఇది 200 mA ఎలిమెంట్స్. ఇది బ్లూ కలర్ అనేది 50 DMC 200 mA ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఆగలేదు ఫ్రెండ్స్, కంటిన్యూస్గా కంప్లీట్గా పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఈవెన్ మనకి హవర్లీ చార్ట్లో గమనిస్తే 4 hour చార్ట్ గమనిస్తే ఇక్కడ కూడా మార్కెట్ కంప్లీట్గా స్వింగ్ హై పుల్ బ్యాక్ అవుతూ కంపల్సరీ కంటిన్యూస్గా పైకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈవెన్ వీక్లీ చార్ట్ కూడా గమనించు. సో వీక్లీ చార్ట్ కూడా గమనిస్తే ప్రీవియస్ వీక్ ఇది ఈ వీక్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇంతకుముందు వీక్ గమనిస్తే ప్రీవియస్ వీక్ హై ఏది అవుతుందో 2346, దానిపైన ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది 2378. సో ఎప్పుడైతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ సబ్సిక్వెంట్ క్యాండిల్ కూడా కంపల్సరీ పైకి వెళ్ళడానికి ఇదొక క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తాయి ఫ్రెండ్స్. సో ఈ ఓవరాల్ ఈ కండిషన్ బేస్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను. సో అదే జరిగింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ టార్గెట్ హిట్ అయినందుకు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ మెయిన్ ఫ్రెండ్స్. ఏ స్క్రిప్ట్ అయినా తీసుకోండి, గోల్డ్ కానీ క్రిప్టో కానీ ఫారెక్స్ కానీ ఏది తీసుకున్నా కూడా టెక్నికల్ అనాలిసిస్ మనం ఫాలో అయితే కనుక మాత్రం 70-80% ప్రాబిలిటీ మనం గెస్ చేసిన రూట్లో మార్కెట్ రావాల్సిందే ఫ్రెండ్స్. న్యూస్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైనా సరే టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని మనకి అది మిగతా వాటికి ఎన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ మీకు అన్నిటితో పోల్చుకుంటాం. సో ఇక్కడ సింపుల్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రీవియస్ స్వింగ్ ఇక్కడ బ్రేక్ చేసింది డైలీ క్యాండిల్స్టిక్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. హవర్లీ 4 hours నేను కాన్సన్ట్రేట్ చేయను, మెయిన్లీ డైలీ క్యాండిల్స్టిక్. సో డైలీ క్యాండిల్స్టిక్ ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిందో అక్కడ నుంచి నెక్స్ట్ డే పుల్ బ్యాక్ అయింది. పుల్ బ్యాక్ అయిన తర్వాత కంటిన్యూస్ అన్స్టాపబుల్ ఫ్రెండ్స్ 2400 విత్ ఇన్ 4 daysలో టార్గెట్ ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.